ఇంకా టేకు చేప తెచ్చుకున్నాము. దాంతో పెద్దమ్మ చాలా టేస్టీగా టేకు పిడుపు చేశారు. చాలా బాగుంది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఆ ఫిష్ తీసుకోవడమే కొంచెం టైం టేకింగ్. ఇంకా ఫిష్ని బాయిల్ చేసుకుని ఆ పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఇంకా తర్వాత మీట్ ఇలా పక్కకు తీసేసుకుని దానిలోకి సరిపడేంత కారం, అలాగే పసుపు, ఇంకా జీలకర్ర పొడి ఒక 2 స్పూన్స్, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, ఇంకా కర్రీలోకి సరిపోయేంత సాల్ట్, ఇంకా గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకుని, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఫిష్ మీట్ ఉంది కదా, ఇంకా దాన్ని వేసేసుకుని బాగా కొంచెం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా డ్రై అవ్వద్దు, అలాగా బాగా వెట్టుగా ఉండొద్దు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.